ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృప సదా మీకు తోడై నడిపించునుగా. గత మాసం అంతా కాచి కాపాడిన యేసుదేవుడు ఈ యొక్క నూతన మాసంలో ప్రభు మీ కృపను మీ ఎడల కృప కలిగి సదా మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఏ యోగ్యత, ఏ మేలు, ఏ యొక్క నమ్మకత్వం లేని మన జీవితాల్లో ప్రభు నమ్మదగిన వానిగా గత మాసం అంతయు ప్రతి విషయంలో మనల్ని హెచ్చించి నడిపించి బలపరిచిన విధానమును బట్టి ఉందరా. పరిశుద్ధ పరుషు యేసు దేవుడు తన పునరుద్ధాన శక్తితోనూ మన వ్యక్తిగత కుటుంబ జీవితాలను బలపరిచి భద్రపరిచి మేలులతో సమృద్ధిపరచునుగాక. ఈ యొక్క నూతన మాసంలో ప్రభు మనకు అనుగ్రహించిన దేవుని ఆధారమైన వర్తమానము, వాక్య ఆధారము, వాక్య సందేశము కీర్తన గ్రంథము 128వ సంకీర్తన 3వ వచనము. సియోనులో నుండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సియోను అనగా దేవుని పట్టణము. దేవుని పట్టణము నుండి ఆయన మనలను ఆశీర్వదించునుగాక. సియోనులో నుండి ఆయన మనలను అనగా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని 128వ కీర్తన 3వ వచనంలో ఇచ్చిన వాక్కుని ఈ మాసము ప్రభు మనకు ఆశీర్వాద వచనముగాను దీవెనకరమైన మేలులతోనూ తోడై నడిపించునుగాక. ప్రియులారా, గత మాసంలో ఎన్నో ఒడిదుడుకులను, ఇరుకులను, ఇబ్బందులను, శోక సముద్రంలో గడిపిన కష్టములు ఉండవచ్చు. కానీ దానికి గమ్యమైన యేసునాథుడు పునరుద్ధాన శక్తితోనూ మేలులతోనూ దీవెనాధారమైన హెచ్చింపుతోనూ వాగ్దానములతో కూడిన ఆశీర్వాదములతోనూ మీకు ఈ మాసము తోడై నడిపించునుగాక. మీ కొరకు ఇచ్చిన ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవ, అల్పులము దొమ్ముదూళ్ళు వంటి వారమైన మమ్మల్ని ఈ నూతన మాసములోనికి నడిపించిన విధానమును బట్టి ఉందరా. నిజయుడా, యేసునాథుడా, ఇక నూతన మాసంలో నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొనిచున్నా. ఆయన నమ్మకముగా ఎదుగుతున్న ఇక బిడ్డలను, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వారి భవిష్యత్తును ఆశీర్వదించము. వారి ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, నాయన వారి వ్యవసాయంలోనూ, చేతి పనులను, రవాణాలను, వివిధ రకాల వృత్తుల్లో మీరు రుణమని వేడుకొనిచున్నాం. పెట్టుబడులు, లాభదాయకమైన స్థితి, మేలు దయచ్చాం. పరీక్షలు రాయించిన బిడ్డలకు మీ చేపరాతను, జ్ఞానము, జ్ఞాపశక్తి దయచ్చాం. రాసిన బిడ్డలు నాయన ఆనందకరమైన రిజల్ట్స్ అందించమని వేడుకొనిచున్నాం. జన్మదినాలు, నాయన సంవత్సరకంలో నాయన తండ్రి జ్ఞాపకార్థ దినాలు, మాన దినాల్లో కూరుకుపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వాటి గమ్యమైన మీ ప్రత్యక్షతను నాయన బిడ్డలు చూపించమని వేడుకొనిచున్నాం. ఇరుకులోను, ఇబ్బందులను, అనారోగ్యములను, అస్వస్థతలను, నాయన లేమిలోను, కరువులను, కాటకములలోను, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు మీరు దర్శించము. వారికి మీ మేలును, సమృద్ధిని, సంతృప్తిని అనుగ్రహించు. ప్రభా, చెప్పుకోలేని బాధలతోనూ ఇబ్బందులను ఉన్నవారిని నాయన మీరు దర్శించి దీవించమని, మేలులతో తృప్తిపరచమని నాయన మరొకసారి మాసమంతయు మీ యొక్క శక్తి చేతను, బలము చేతను, వాక్యము చేతను, గాయపరచబడిన మీ స్పర్శ చేతను నాయన బిడ్డలను లేవనెత్తమని, బిడ్డల వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ సకల సమృద్ధిని దయచేయం. ఎండవేయడం నుంచి పరిపూర్ణంగా తప్పించమని నాయన చల్లని వాతావరణంతో ఈ మాసమంతా బిడ్డల్ని మేలుతో నింపమని వేడుకొనిచున్నా. బిడ్డల ఆలోచనలోనూ ప్రయాణాల్లోనూ అద్భుతములు జరిగించమని, మేలులతో తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవం సకలమైన దేవుని మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితాలకు ప్రభు ఈ నూతన మాసమంతయు మేలుకరమైన హెచ్చింపుతోనూ దేవునికరమైన కాపుదలతోనూ ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నడుపుతోనూ మేలుకరమైన ఆశీర్వాదములతోనూ సమస్త భోగభాగ్యములతోనూ సమృద్ధికరమైన దీవెనలతోనూ తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు.